ఏపీలో ఎలక్షన్ హీట్ అంతకంతకు పెరుగుతోంది. యుద్ధానికి అంతా సిద్ధం. మరో గెలుపు పిలుపు ఎటువైపు? వై నాట్ 175 నినాదంతో వైసీపీ, టార్గెట్ 160 అంటూ కూటమి. గెలుపుపై ఎవరి ధీమా వారిదే. అభివృద్ధి, సంక్షేమం, టికెట్లు, వాక్స్, స్వతంత్రం, వాట్ నాట్ ఏపీ పొలిటికల్ గ్రౌండ్ లో సవాళ్లు రీసౌండ్ ఇస్తున్నాయి. ప్రతి కుటుంబం బాగుపడాలంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే వస్తాయి ఇవన్నీ. ఆయనే కావాలి అనుకునే రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారని మేము గట్టిగా నమ్ముతున్నాం. చంద్రబాబు లాగా ఫూలిష్గా ఒక క్యాస్ట్ దీన్ని పెట్టుకుని అగైనెస్ట్ దట్ పోలరైజ్ చేసుకునే దాంట్లో ఆయన చేసుకునేదే తప్ప జనం చేయలే. మేము చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఎప్పుడైతే అందరినీ సమానంగా చూడడం మొదలుపెట్టారో, నేను అనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారిలో ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది. తన దీనికి సంబంధించి ఒక స్టార్డమ్ చూసే, ఇంకోటి చూసే, నలుగురిని టక్కున కలిపేసి దీనివల్ల 10 ఓట్లు వస్తే తీసేసుకొని పవర్లోకి రావాలనేది ఆయనకు లేదు. చాలామంది ఈయనతో ఉంటే బ్యాలెన్స్డ్ ఇది ఉంటుంది, ఉన్నట్టుండే అప్స్ అండ్ డౌన్స్ ఉండవు, ఎత్తి పక్క వాడుకొని యూజ్ అండ్ త్రోలాగా పడే అనేది ఎప్పుడైతే అవుతుందో అలాంటి వాళ్ళు చేస్తారు. అట్లా కాకుండా రోజంతా టెన్షన్లో ఉండాలి, లేకుంటే ఎక్కడ అవకాశం ఉంటే అటు దూకుతూ పోవాలి, ఊసరవెల్లిలాగా మారాలి, రాజకీయం అంటే అదే అని అనుకునే వాళ్ళు ఇమడలేరు. ఇక్కడ వాళ్ళు వెళ్తుంటారు. ఆంధ్రప్రదేశ్ ఓటరు కులాలకు వాటికి అతీతంగా ఇప్పుడు కాదు, లాస్ట్ టైం కూడా అట్లే రైజ్ అయ్యాడు కాబట్టే మాకు 151 వచ్చాయి లాస్ట్ టైం కూడా. ఈసారి అంతకంటే బెటర్గా అవుతారు, ఎందుకంటే చూశారు కాబట్టి పాలన అక్కడ అదే అప్లై అవుతుంది. మాది ఒక డిసిప్లైన్డ్ స్టూడెంట్, ఎప్పుడు పరీక్ష పెట్టినా రెడీగా ఉండే రకంగా ప్రిపేర్ అవుతూ వచ్చాం. మేము అందుకోసమే ఎప్పుడు రెడీ అవుతున్నాం, చేంజెస్ చేసాము, మా డస్ట్ అంతా సెటిల్ అవుతుంది, టీం రెడీ అయింది, వెళ్ళిపోతున్నాం. వాళ్ళు ఇంతవరకు అసలు సీట్లదే ఇంకా ఫైనలైజ్ కాలేదు. ఒరిజినల్ జనసేన ఆయనతో ఉండే వాళ్ళకి ఇవ్వట్లా. బీజేపీ పరిస్థితి అట్లే దారుణంగా ఉంది. ఎవరైతే బీజేపీ బయట నుంచి టీడీపీ నుంచి వచ్చినారో వాళ్ళది ప్రిఫరెన్స్ ఉంది, వాళ్ళ సీట్లు చూసుకుంటున్నారు తప్ప ఒరిజినల్ బీజేపీ వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటారు. పొత్తు అయిన తర్వాత భయం వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నేను ఒకటి సూటిగా అడుగుతున్నా, మీ పార్టీలో ఇంతమంది సీనియరు క్రెడిబుల్ ఉండే పార్లమెంటు మెంబర్లు అందరూ కూడా పార్టీ వీడి వెళ్ళడం జరిగింది, వేరే పార్టీలో టికెట్లు తీసుకోవడం జరిగింది. అలాగే మీ దగ్గర ఉండే 25 పార్లమెంట్లో ఒక్క పార్లమెంటు కన్నా నాకు సీటు ఇవ్వండి అని చెప్పి మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? మీరు అందరినీ బలవంతంగా రుద్ది మేమే చూసుకుంటాం ఎలక్షన్ అంతా, మీరు నిలబడండి బ్రతిమాలి మిమ్మల్ని క్యాండిడేట్లుగా పెట్టుకుంటున్నారా? సిద్ధం అని చెప్పి ఎందుకు అనకాపల్లి సిద్ధం కాలేదు? మరి అనకాపల్లి ఒక్క సీటుకే మీరు క్యాండిడేట్ను పెట్టుకోలేకపోయారు, ఇంతవరకు డిసైడ్ చేయలేకపోయినారంటే మీరు ఎంత భయపడుతున్నారో చూడొచ్చు. ఎందుకంటే సింహం సింగల్గా వస్తుందని చెప్పేసి నన్ను చూసి అనకాపల్లిలో నా అభ్యర్థిత్వం ఖరారు అవుతుందని తెలిసి అక్కడ అభ్యర్థిత్వం ఖరారు చేయకుండా పెట్టుకున్నారంటే ప్రజలకు అంత అర్థమవుతుంది మీరు ఎంత భయపడుతున్నారు అని. 175 అసెంబ్లీలు, 25 పార్లమెంట్లో 199 ప్రకటించి 2 వారాలు అయింది. ఇప్పటికి కూడా అనకాపల్లి సీటు ప్రకటించలేని స్థితిలో ఉన్నారంటే మరి భయం కాకుండా ఇంకా దేనికి? ఒక 1 మంత్ బ్యాకే మా తాలూకు అభ్యర్థులందరినీ కూడా మేము ప్రకటించాం. ఇవాళ స్టిల్ ఇంకా తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ, లేకపోతే జనసేన కానీ కొంతమంది అభ్యర్థులను కూడా ప్రకటించలేని స్థాయిలో ఉందంటే ఎవరికి భయపడాలి ప్రకటించట్లేదు? మీరు సమాధానం మీరే గమనించండి. ఎవరికి భయపడి మీరు వాళ్ళ అభ్యర్థులను ప్రకటించలేదు? ఈ రోజు కూడా ఇంకా జనసేన కొంతమంది అభ్యర్థులను ప్రకటించలేదు, ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఇంకా కొంతమంది అభ్యర్థులు ప్రకటించలేదు, బీజేపీ ఇంకా కొంతమంది అభ్యర్థులను ప్రకటించలేదు. అంటే ఎవరు భయపడుతున్నారు? ఎవరు భయపడుతున్నారు? మా జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నులో కానీ ఆయన ఒంట్లో కానీ భయం అనే దానికి అర్థం తెలియదు. ఎప్పుడు కూడా ఆయనకి ధైర్యం, ప్రజాసేవ తప్ప రెండో ఆలోచన తెలియదు. ఆయన పైన దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, నేను వాళ్ళతో ఈరోజు సీఎం రమేష్ గారు వచ్చారని చెప్పేసి ఆ టికెట్ని పక్కన పెట్టడం జరగలేదు. అది కొన్ని కారణాల వలన, కొన్ని లెక్కల వలన, దానికి ఆ క్యాలిక్యులేషన్స్ వలన అది పక్కన ఉంచారు తప్ప ఇంకో కారణం కూడా కాదని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం.